అమెరికా అధ్యక్ష అభ్యర్థుల మధ్య జరిగిన ఆఖరి విడత ముఖాముఖిలో డెమోక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ విజేతగా నిలిచినట్టు సిఎన్ఎన్ పోల్ పేర్కొంది. ఈ చర్చా కార్యక్రమం చూసిన వారిలో 52% మంది క్లింటన్ మెరుగ్గా రాణించినట్లు పేర్కొనగా, ట్రంప్ వైపు 39% మంది మొగ్గు చూపినట్లు సిఎన్ఎన్ వెల్లడించింది. అమెరికా అధ్యక్ష అభ్యర్థుల మధ్య జరిగిన 3 ముఖాముఖిల్లోనూ హిల్లరీ క్లింటనే విజేతగా నిలవగా, ఈసారి ఆమె ఆధిక్యం కాస్త తగ్గినట్లు సిఎన్ఎన్ సర్వే పేర్కొంది. తొలి ముఖాముఖిలో క్లింటన్ ఆధిక్యం 35 పాయింట్లు కాగా, రెండో విడత ముఖాముఖిలో 23 పాయింట్ల మెజార్టీని ఆమె సాధించారు. మూడో విడత ముఖాముఖిలో ట్రంప్పై ఆమె ఆధిక్యం 13 పాయింట్లకే పరిమితమైంది. బ్రెట్ బార్ట్ ఆన్లైన్ పోల్లో కూడా హిల్లరీ క్లింటన్ వైపే అమెరికన్ల మొగ్గు కనిపించింది. ఈ పోల్లో 59.3% మంది హిల్లరీకి మద్దతునివ్వగా, 40.65% మంది ట్రంప్ పక్షాన నిలిచారు. వాషింగ్టన్ టైమ్స్ పోల్ మాత్రం ఆఖరి విడత ముఖాముఖిలో ట్రంప్ విజేతగా నిలిచినట్లు పేర్కొంది. ఇందులో 77% మంది ట్రంప్కు మద్దతు ఇవ్వగా, కేవలం 17% మందే హిల్లరీకి అండగా నిలిచారు.